ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని. ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం, అంతేకాకుండా ఎన్నో కళలు పోషించేవాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్తామే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామని కొంతమందిని కలిసి ఆలోచించుకొని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ టూరిజం మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా చెప్తే వారందరూ కూడా దీన్ని చెయ్యండి అని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ ఎంకరేజ్ చేసే క్రమంలో మేమందరం కూడా ఒక ఆలోచించాం. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారస్తులు అందరూ చిన్న వ్యాపారస్తులు చాలా చూస్తే స్ట్రీట్ వెండర్స్ కాడి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు. అటువంటి విజయవాడ నగరంలో ఒక ఎగ్జిబిషన్ అనేది 12 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ఉండేది. ఆ ఎగ్జిబిషన్ మనం మిస్ అయిపోయాం. ఈ ఎగ్జిబిషన్తో స్టార్ట్ అవుదాం. ఇట్లా మన ఫుడ్ స్ట్రీట్లో ఒక వెండర్స్ని అక్కడ చూస్తే రోజు సాయంత్రం పూట 3,000 నుంచి 5,000 మంది ఉంటున్నారు. కృష్ణానదికి వరద వస్తే చూడటానికి 5,000 మంది ఉన్నారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా విజయవాడ నగరంలో ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి ఇదివరకు సినిమాలు ఉండేవి, ఇప్పుడు ఓటీటీ వల్ల వాటికి కూడా ఇది లెక్కింది. కాబట్టి మళ్ళీ ఎగ్జిబిషను 4 కేటగిరీలు మేము డివైడ్ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ ఒక కేటగిరీ, రెండో కేటగిరీ అమ్మవారు వెలిసిన చోట పున్నమి ఘాటు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, అంతేకాకుండా ఘంటసాల వారి కళాక్షేత్రంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకువచ్చి అక్కడ పెద్దలందరూ కూడా వాటిని ఎంజాయ్ చేసే విధంగా మనం మర్చిపోయిన ఎన్నో కళలు, తోలుబొమ్మలాట ఉంది, ఎన్నో సంవత్సరాలు అయింది, డ్రామాలు, పద్య నాటకాలు, అన్నిటికన్నా భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలతో ఈ ఉత్సవం చేద్దామని అనుకుని మేము మొదలుపెట్టాం. ఈ మొదలుపెట్టిన క్రమంలో విజయవాడ నగరవాసులందరూ కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీలో ఆ సొసైటీ ద్వారా ఇది రన్ చేద్దాం అని మేము ఆలోచించి ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరి మీద భారం మోపడం కాదు. ఇవాళ విజయవాడ వ్యాపారస్తులు బాగుండాలి, వచ్చిన భక్తులకి ఒక చక్కటి సౌకర్యాలు ఉండాలి. ఇటువంటి కార్యక్రమంతో తలించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ భాగంగా అమ్మవారి దేవాలయ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమాలు వివరాలన్నీ కూడా సాయంత్రానికి రిలీజ్ చేస్తాం. తప్పకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో పాటు మన విజయవాడ నగరం సినిమా నగరం కింద ఉండేది. అటువంటి సినీ కార్యక్రమాలు కూడా ఉండే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని కార్యక్రమాలు ఒకే పట్టణ చక్కగా తీసుకువెళ్ళి మైసూరు ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో, హౌరాలో అమ్మవారి ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా, కాళీ అమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో అదేవిధంగా విజయవాడ ఉత్సవాలు కూడా చక్కగా జరిగి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ విజయవాడ నగరంలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా మేము ఒకటే కోరాం, విజయవాడ ఉత్సవ సందర్భంగా అందరూ డిస్కౌంట్లు అరేంజ్ చేయండి, తప్పకుండా మీ ఫోన్లో డీపీలు ఏర్పాటు చేయండి, అంతేకాకుండా ప్రతి షాపు చక్కగా డెకరేట్ చేయండి. ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్పారు, విజయవాడ దీపాల కళాకాంతులతో వెలుగొందాలి ఈ 11 రోజులని ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా అన్ని సముదాయాలు వెలిగించమంటున్నాం. చిన్న అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి చోట చక్కగా విజయవాడ ఉత్సవం మీద మీరు ఒక బ్యానర్లు పెట్టమంటున్నాం. మేమైతే విజయవాడ సిటీని అంతా కూడా చక్కటి అలంకరణ చేయబోతున్నాం. ఒక భారీ ఎత్తున దసరా ఎటైర్స్ అంటాం, దసరా వేషగాళ్లతో పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం. దానికి వాతావరణం కూడా సహకరిస్తాలి. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరిగి విజయవాడ ప్రతిష్ట పెరగడమే కాకుండా విజయవాడ నగరవాసులకి ఆనందం కలిగించడమే కాకుండా భక్తులకి సౌకర్యాలు కలిగించడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడున్న చిరు వ్యాపారులందరికీ వ్యాపారం కూడా విధంగా ఉండే విధంగానే విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా నగర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి, భక్తులందరూ కూడా వీటిని వీక్షించాలి. ముఖ్యంగా విలేకరులు
మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చేసే ఈ కార్యక్రమం మీ అందరి సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఈ విజయవాడ ఉత్సవాన్ని మీ సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ విజయవాడ ఉత్సవ సందర్భంగా డిపి విజయవాడ ఉత్సవం పెట్టాలని కోరుతూ అందరం కూడా 1,00,000 డిపిలు విజయవాడ ఉత్సవ సందర్భంగా మన ఫోన్లో ఉండే విధంగా చేసి మన రాష్ట్రంలో రాబోయే అమరావతిలో భాగమైన విజయవాడలో ఈ విజయవాడ ఉత్సవం రేపు రాజధానికి స్వాగత తోరణంగా ఇద్దామని అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.